ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఒక్క మాలినినే పుట్టింటికి పంపించాల్సి వస్తే మా వాటా మాకు పడే మాలినితో పాటు నేను కూడా బయటికి పోతాను అప్పుడు మా బతికేదో మేము బతుకుతాం వాటా ఇస్తే బయటకు పోతావా మీ బతికేదో మీరు బతుకుతారా నువ్వు అంత దూరం ఆలోచించావా నీలో ఇలాంటి దురాలోచన ఉందన్నమాట గొడవలు రాకుండా మాలిని ఓ 3-4 నెలలు పుట్టింట్లో ఉంచమని చెప్తే వాటాల వరకు వెళ్తావా నువ్వు వాటాల వరకు వచ్చావు కాబట్టి నా అభిప్రాయం చెప్తాను విను ఇది తాత ఆస్తి కాదు మీ నాన్నగారి స్వార్జితో కష్టార్జితో మీ నాన్నగారు దయదలు చేస్తే తీసుకోవడం తప్పించి హక్కు ఫీల్ అవ్వడానికి వీల్లేదు ఏ ఎందుకు వీల్లేదు నోరెత్తావో నాలుగు చీరేయగలను జాగ్రత్త మమ్మల్ని కనగానే సరిపోయిందా మిమ్మల్ని కన్న పుణ్యానికి మీరు మా కడుపున పుట్టిన మీ అదృష్టానికి మేం మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకొచ్చాం చదువులు చెప్పించాం వ్యాపారాలు అప్పగించాం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులుగా మా బాధ్యత మేం నెరవేర్చాం ఈ విషయంలో ఎవరూ మమ్మల్ని వేలెత్తి చూపించలేరు నువ్వు వ్యాపార ధోరణిలో ఆలోచిస్తే నేను కూడా అదే ధోరణిలో సమాధానం చెప్తాను నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు పెట్టిన ఖర్చే నీకు రావాల్సిన వాటాగా జమ కట్టాలి మాలినితో పాటు నువ్వు బయటకు వెళ్ళి వేరే కాపురం పెట్టాలనుకుంటే పెట్టుకోండి నాకే అభ్యంతరం లేదు అయితే అలా మీరు బయటకు వెళ్లే ముందు పూర్తి జమా ఖర్చులతో సహా లెక్కలు తెలిసి ఫైనాన్స్ బిజినెస్ నాకు అప్పగించాలి కట్టుబట్టలతో పంపే కసాయితల్ని కాను నేను మీకు అవసరమైన బట్టలు వస్తువులు తీసుకెళ్లొచ్చు మా కడుపున పుట్టిన కర్మకు 5 లక్షలు భరణంగా ఇస్తాను పట్టుకెళ్ళండి ఇప్పుడే ఈ క్షణమే నేనన్న ప్రకారం సెటిల్ చేసుకుని వెళ్ళొచ్చు డబ్బు తెచ్చేవదా ఏమండి అత్తయ్య గారి దగ్గర ఇలా మాట్లాడొద్దని నేనప్పుడే చెప్పాను కదా చూడండి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారు ఏం మనుషులండి మీరు ఏం కొడుకులండి మీరు అత్తయ్య మీ అబ్బాయి తొందరపడి మాట జారారు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మాకు వాటాలు వద్దు వేరే కాపురాలు వద్దు ఏమండి మీరండి ఒరే వినోద్ ఆగు మీ నాన్నగారు ఇంటికొచ్చే వరకు వాటాలు ఆస్తి పంపకాలు అన్న ఆలోచన ఎవరికీ రావడానికి వీల్లేదు ఒకవేళ వచ్చిందో ఆ క్షణమే తెగదెబ్బలు చేసుకుంటాను అసలు వాడు నాకు పుట్టలేదని నీళ్ళు వదిలేస్తాను నాయుడు గారు నరసింహనాయుడు గారు యమునమ్మ తల్లి ఓ యమునమ్మ తల్లి నమస్కారం అమ్మా ఏమమ్మడో కవిత బాగున్నావా నువ్వు బాగున్నావు బలరాం మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా నాయుడు గారు ఎక్కడా ఉన్నారు కవిత
వెళ్ళి నాన్నగారిని పిలుచుకురా. బలరాం వచ్చాడని చెప్పు. అలాగే. అమ్మా మండపాక బలరాం వచ్చాడని చెప్పు. బలరాం, అరటిగెలు తెచ్చావు దేనికి? ఎందుకంటారేమిటమ్మా, పత్రం ఫలం పుష్పం తోయం అన్నారు. పెద్దవాళ్ళ దగ్గరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి శాస్త్రం. పైగా నేను మీ ఇంటికి రాక వస్తున్నానయ్యే, అందుకని చెప్పి మీరు నాకు చేసిన సహాయానికి ఏదో ఉడతా భక్తిగా చిన్న అరటిగెల. సరి కూర్చో. అదేంటి బలరాం కింద కూర్చుంటున్నావు? భలేవారేనండి, మీ ఎదురుకుండా నేను ఎప్పుడైనా కుర్చీలో కూర్చున్నానా? అబ్బా, రాజస్థాన్ పండల అయ్యగారి మనసులాగా చల్లగా ఉన్నాయి. నమస్కారం నాయుడు గారు. నమస్కారం. ఏంటి బలరాం ఎలా ఊడిపడ్డావు? ఒకసారి తమ దర్శనం చేసుకెళ్దామని. వెనకట్లాగే ఉన్నావా? అబ్బే, మీకు తెలిసిన రామాపురం బలరాము ఎప్పుడో చచ్చిపోయాడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త బలరాముని. ఆ బుద్ధులు, అలవాట్లు, పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. మార్చుకుంటే మంచిదే, బాగుపడతావు. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, నీ కూతురేమో పెద్దింటి పెద్ద కోడలైంది. ఇంక నీకేం బాధ్యతలు లేవుగా బలరాం. అలాగని చెప్పి రికామ్గా ఉండలేం కదమ్మా. మనిషి అన్నవాడు ఏదో ఒక పని పెట్టుకోకపోతే బతకలేడు. అందుకే నేను కూడా ఒక పని పెట్టుకున్నాను. నగర శివార్లలో మా అల్లుడు 6 అంతస్తుల ప్లాట్లు కడుతున్నాడు. దాని నిర్మాణ బాధ్యత, విక్రయాల బాధ్యత నేను పెట్టుకున్నాను. అన్నట్టు మరో ముఖ్య విషయం అండి, ఆ ప్లాట్ల పక్కనే త్వరలో బస్టాండ్ రాబోతోంది. అప్పుడే ఆ సైట్ వాల్యూ, ప్లాట్ వాల్యూ 1-2 పెరిగిపోయింది. ఎవడో అక్కాయి బుక్కాయి గారికి అమ్మే కంటే తమలాంటి పెద్దలతో బోని కొట్టిస్తే ప్లాట్లన్నీ అమ్ముడుపోతాయనే ఉద్దేశంతో ఈ అరటిగల భుజాన్ని వేసుకుని అంత దూరం నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చాను. ఏంటండి ముఖాముఖాలు చూసుకుంటున్నారు? ఈ ప్లాన్ చూడండి, వాస్తు ప్రకారం కట్టిన ప్లాట్లండి. మీకు లంకంత కొంపండగా ఫ్లాట్స్ కొనాల్సిన అవసరం లేదనుకోండి. కాకపోతే మీ అమ్మాయి గారి పేరో అల్లుడి పేరో ఫ్లాట్ తీసుకోవచ్చు కదా. ఎల్లకాలం వాళ్ళిద్దరిని మీ ఇంట్లోనే ఉంచుకోలేరు కదండి. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళకు ఇల్లంటూ ఏర్పడాలి కదా. అందుకని చెప్పి అమ్మాయి గారి పేరుతో ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఏమన్నా నువ్వేమంటావు? అమ్మగారిని అడిగేది ఏముందండి, అమ్మాయి గారి మొహం చూడండి. బలరాం అంకుల్ చెప్పేది చాలా బాగుంది అని చెప్పాలనుకుంటోంది, కానీ మీరేమైనా అంటారేమోనని చెప్పి తడపడాయిస్తోంది కదమ్ముడు. ఏమండి, మనం ఎలాగో కవితకి ఇల్లు తీసుకోవాలి కదా. బలరాం చెప్పిందే తీసుకుంటే బాగుంటుందేమో. సరే బలరాం, మేము రేపే ఫ్లాట్ చూడటానికి వస్తాం. చూసిన తర్వాత ఏది తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. ఇంకా నిర్ణయించేది ఏం లేదండి. 4వ అంతస్తులో ఈశాన్య పక్కన ఉన్న ప్లాటు బ్రహ్మాండంగా ఉంటుంది. అది కవితమ్మ పేరుతో ఖాయం చేసేసాను. ఏమయ్యా సుందరం, సుందరం గారు ఎక్కడరా? నేనెవర్రా? జయకృష్ణ మామగారండి. నాకు పేరు లేదా? ఉందండి. ఏంటది? బలరాం అండి. బలరాం గారు. బలరాం గారండి. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నేను వెళ్ళమన్నానా? లేదండి. మరి ఎందుకు వెళ్ళావు? తప్పైపోయిందండి. ఇప్పుడు ఆ జిడ్డు మొహోడేడిరా? ఆ జిడ్డు మొహోడేడి? జిడ్డు మొహం ఎవరండి? అదేనా ఇంజనీర్ సుందరం గాడు. ఆవిడ ఫోన్ చేసిందని పరుగు వెళ్ళారండి. ఆ శకుంతల ఈడికి పెళ్ళాం కాదురా, ఈడే దానికి పెళ్ళాం. అదే మొగుడు. ఇగో చూడు, ఆ ఈశాన్య ప్లాటు నాయుడు గారికి బలరాం గారు అలాట్ చేశారు. ఇంకెవరికి ఇవ్వద్దన్నానని చెప్పు. అదే కాదు, ఇంకెవరైనా ప్లాట్ల కోసం వస్తే బలరాం గారిని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు. అలాగేనండి. వెళ్ళి పని చూసుకో. సార్ సార్, ఎవరాయి నువ్వు? కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. ఏం కావాలి? ఇంజనీర్ సుందరం గారు ఉన్నారా? దేనికి? మా టౌన్ ప్లానింగ్ ఆఫీస్ గారు ఇంజనీర్ సుందరం గారిని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. ఆయన పని మీద బయటకు వెళ్ళాడయా? అయితే ఈ బిల్డింగ్ ఓనర్ ని మా ఆఫీసర్ గారిని కలవమని చెప్పండి. నన్ను చూస్తే ఓనర్ లా కనపట్లేదా? మీరే సార్ ఓనరు? నేనే ఓనర్. అయితే మీరే వచ్చి మాట్లాడండి. నా కోసం ఎవరైనా వస్తే బలరామయ్య గారు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళారని చెప్పు. అలాగేనండి. ఎలావేరా? చెప్పలేదు కదండి. అది అరే తిరుపతి వెంకటలక్ష్మి కనపట్టలేదు, పనులకు రాలేదేంట్రా? మీరు చేసిన పనికి ఇక మీద కూలి పనికే రానని చెప్పి మానేసింది. ఎలా తిరుపతి, నా వెంకటలక్ష్మి అందువల్లే పని మానేసిందా? అవునరా, వెళ్ళి పని చూసుకో. ఎవరితో చెప్పమాక. అలాగేనండి. ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్ ఉందని, టౌన్ ప్లానింగ్ ఆఫీస్ అంటూ ఒకడు ఉన్నాడని మీరు మర్చిపోయారా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముందుగా మా అప్రూవల్ తీసుకోవాలన్న సంగతి గాలికి వదిలేశారా? మేము మీకు అప్రూవల్ ఇచ్చింది కేవలం 3 అంతస్తులకు మాత్రమే. మాకు తెలియకుండా మా అప్రూవల్ తో నిమిత్తం లేకుండా మరో 3 అంతస్తులు అక్రమ నిర్మాణం చేస్తావా? ఎవడయ్యా నీకు పెర్మిషన్ ఇచ్చింది?
ఎవరిని అడిగి లేపావయ్యా మరి 3 అంతస్తులు? అది కాదు సార్, మా ఫ్లాట్స్ పక్కనే కొత్తగా బస్ స్టాండ్ ఒకటి వస్తోంది. వస్తే 3 అంతస్తులు లేపుతావా? ఒక పక్క సినిమా హాలు, ఒక పక్క హాస్పిటల్ వస్తాయంటే ఇంకో 3 అంతస్తులు లేపుతావా? అంతా మీ ఇష్టమేనా? మేమున్నది దేనికయ్యా? అయ్యా, మీకు తెలియకుండా మేము మరో 3 అంతస్తులు కట్టడం మేము చేసిన తప్పే. ఏదో అలవాట్లో పొరపాటు అయిపోయింది. అదే ఆ పొరపాటు మరోసారి జరగకుండా ఉండాలంటే బిల్డింగ్ మొత్తం పడగొడితే అప్పుడు మేమంటే ఏమిటో తెలుస్తుంది. అయ్యా, మీ రూల్స్ ఏంటో, మీకున్న పవర్స్ ఏంటో మాకు తెలియంది కాదు. ఇప్పుడు మేమేం చేయాలో తమరా చెబితే బాగుంటుంది. ఫస్ట్ కట్టడం పనులు ఆపండి, ఆ తర్వాత ఏం చేయాలో మేము చెప్తాం. అబ్బాయి తర్వాతలు తెలియజేయటాలు దేనికి లేండి. మా బిల్డింగ్ విషయంలో మీరేమి మాట్లాడకుండా ఉండాలి అంటే చేతులు తడపమంటారా, జేబులు తడపమంటారా? అంటే అబ్బా, తడపటం అంటే ఏంటో కూడా తెలియదా మీకు? సరే, ఒక 5 లకారాలు ఇచ్చుకుంటాను, దాంతో సరిపెట్టుకోండి. గెట్ అవుట్ రాస్కల్. ఈ చేతులు తడపరాలు, జేబులు తడపరాలు నా దగ్గర కుదరవు. ముందు ఆ కన్స్ట్రక్షన్ ఆపకపోతే జైల్లో చెప్పుకూడు తినాలని చేస్తాను, జాగ్రత్త. వెళ్ళవయ్యా. బలరాం గారు, మైసూర్ బజ్జీ అంటే నాకు ఇష్టం, మీ ఇంట్లో చేసి పట్టుకుని రా అన్నారు కదా, అందుకే మీకోసం చేసి తీసుకొచ్చాను. నేనెప్పుడు చెప్పాను? అదేంటండి అప్పుడే మర్చిపోయారా? మొన్న సిమెంట్ గోడంలోకి తీసుకెళ్లి నా పిల్లం జైలుకి వెళ్ళింది, బజ్జీ తిని చాలా రోజులైంది అని బాధపడుతూ చెప్పలేదా? నేను ఇక్కడికి వచ్చి 1 వారం రోజులు అయింది. ఎవరిని చూసి ఎవరనుకున్నావో. అయితే బజ్జీ వద్దా? అబ్బా, మళ్ళీ బజ్జీ అంటది. అమ్మా, గాజు తిప్పుతూ ఆలోచించినందువల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆ టీపీఓ గాడు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్ గా ఆపేయమన్నాడు. అక్కడికి నేను ఒక 5 లక్షల రూపాయలు ఆచి చూపిస్తే నా దవడని ఆవడ చేశాడు. త్వరగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ హరిశ్చంద్రుడిని కన్విన్స్ చేయటం నా వల్ల కాదమ్మా. వాడు ఏ క్షణానైనా సరే బుల్డోజర్ పంపించి మన బిల్డింగ్ ని నేలమట్టం చేసేయగలడు. ఆ టీపీఓ ఇల్లు నీకు తెలుసా? దేనికి? కొంపదీసి వాడిల్లు నేలమట్టం చేసేద్దామనే? ఆయన ఇల్లు ఎక్కడో తెలిస్తే చెప్పు. నేతాజీ నగరు 3వ వీధి చివరిల్లు. సరే, ఆ టీపీఓ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇంజనీర్ సుందరం ఇంటికి వెళ్ళి శకుంతల్ని పంపించు. ఎవరు? ఆ ఇంజనీర్ భార్య శకుంతల్లా? దేనికి? అదే అడగొద్దు, ముందు చెప్పిన పని చెయ్యి. ఎవరు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇల్లిదేనా? ఇదే. టీపీఓ గారి భార్యని పిలుస్తావా? టీపీఓ గారి భార్య నేనే. మీరా? మీరు టీపీఓ గారి భార్య? అవును, నేనే. పని మనిషి అనుకున్నాను, సారీ. చూసిన వాళ్ళెవరూ మిమ్మల్ని టీపీఓ గారి భార్య అనుకోరు. అంతా నా కర్మ. ఇంతకీ మీరెవరు? లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండి జయకృష్ణ గారి భార్య సీతను. మా వారి గురించి వచ్చారా? కాదు, మిమ్మల్ని కలవాలనే వచ్చాను. అలా కూర్చొని మాట్లాడదామా? రండి. మీరిలా ఉంటారని ఊహించలేదండి. మోచేతుల దాకా బంగారు గాజులతో, మెడ నిండా నగలతో, పట్టు చీరల్లో పట్టపురాణిలా ఉంటారని ఆశించాను. భర్త హోదాకు తగ్గట్టుగా మీరుండాలమ్మా. మీ వారు చేసేది మామూలు ఉద్యోగమా? టీపీఓ అంటే మాటలా 2 చేతులా సంపాదించే ఉద్యోగమాయే. మా వారు అదో రకం, మహా నిజాయితీ పరుడు. జీతవరాళ్లు తప్పించి పైసా కూడా ఆశించరు. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తోంది మీ వారి నిజాయితీ గురించి. ఈ కాలంలో మడికట్టుకుని కూర్చుంటే బతకలేవు మేడం. ఒక్క జీతాన్ని నమ్ముకుంటే ఎలా? రోజులు తెల్లారవు, జీవితం గడవదు. అవకాశం ఉన్నప్పుడే బాగుపడాలి. మీ వారి దగ్గర పనిచేసే అటెండర్ని చూడండి. 3 అంతస్తుల మేడ కట్టాడు. పెళ్ళాం పేరున 10 ఎకరాలు కొన్నాడు. నగలు, చీరలు, బ్యాంక్ బ్యాలెన్స్, వడ్డీ వ్యాపారం. చేసేది అటెండర్ జాబే అయినా లోపాయికారిగా కోటికి పడగెత్తాడు. మీరు ఉన్నారెందుకు? మీ వారొక్కరే మడికట్టుకుని కూర్చున్నంత మాత్రాన నీతి నిజాయితీ బ్రతికి బట్టగట్టినట్టవదు.
అవినీతి అనేది జలపాతం లాంటిది. దాని కింద నిలబడి దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే ఆపలేము సరికదా. ఆ ప్రవాహంలో మనము కొట్టుకుపోవడం ఖాయం. భర్త ఎలాంటి వాడైనా ఆయన్ని సరిదిద్దుకునే బాధ్యత భార్యదే మేడం. ఇప్పుడు మీకొక మంచి అవకాశం వచ్చింది. కొత్తగా రాబోయే బస్టాండ్ పక్కన మేము 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరో 3 అంతస్తులు లేపుతున్నాం. దానికి మీ వారు ఒప్పుకోవడం లేదు. రూల్స్ మాట్లాడుతున్నారు. మీరు గాని మీ వారిని ఒప్పిస్తే నేను 5 లక్షలు ఇస్తాను. మీరు చెయ్యాల్సింది ఏమిటంటే ఒక్క 3 నెలలు మీ వారిని మా జోలికి రాకుండా చూడండి చాలు. ఆయన నా మాట వింటారా? వినేలా మీరు చెయ్యాలి. భార్య తలుచుకుంటే భర్తని ఏదో విధంగా మార్చొచ్చు. మీరు ప్రయత్నించి చూడండి, పని జరుగుతుంది. ఇదిగో 5 లక్షలు. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, మీ వారి రిటైర్మెంటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ వారిని మార్చండి. ఆ మార్పుకి నేనే బోణి కొడుతున్నాను. నా హస్తవాసి మంచిదే, తీసుకోండి. వస్తానండి. ఆంటీ, చీరలా ఉంది? చాలా బాగుంది. ఇది మీకే. నాకా? అవునాంటీ. నిన్న మా వారికి 4 కర్చీఫ్లు కొనాలని షాపుకు వెళ్ళాను. అక్కడ షోకేసులో ఈ చీర కట్టుకొని ఒక బొమ్మ నిలబడుంది. ఆ బొమ్మ అచ్చం మీలాగే అందంగా ఉంది. మీలాగా ఉన్న బొమ్మకి కడితేనే అంత అందంగా ఉంది. ఇంకా మీరు కడితే ఇంకెంత అందంగా ఉంటుందోనని తీసుకొచ్చాను. ఇంతకీ చీర రేటెంత? నేను మీకు గిఫ్ట్ గా ఇస్తుంటే రేట్ అడుగుతారేంటి? డబ్బులు గిబ్బులు ఏం అవసరం లేదు. నేను మీకు ఈ చీర గిఫ్ట్ గా ఇచ్చినందుకు మీరు నాకు ఒక చిన్న సహాయం చేస్తే చాలు. మేకను బలిచ్చే ముందు అలంకరించినట్టు నాకు ఈ చీర ఇచ్చి సహాయం చేయమంటుందేమిటి? కొంపతీసి నన్ను బలిపశువం చేయదు కదా. ఏంటంటే ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. విషయం ఏంటో చెప్పమ్మా. నా తోడికోడలిద్దరూ కడుపుతో ఉన్నారని ఈ గిఫ్ట్లు కొన్నాను. కానీ నా చేతులతో నేనిస్తే వాళ్ళు తీసుకోరు. లేనిపోని శంకలతో పెడర్థాలు తీస్తారు. అందుకని ఈ గిఫ్ట్లు మీరే నా తోటికోళ్ళకివ్వాలి. అయ్యో, నేనెవడు ఏంటమ్మా? మీరే ఇవ్వాలి. అయితే నేను కొన్నట్టుగా మాత్రం వాళ్ళకి తెలియకూడదు. మీరే ఇచ్చినట్టుగా ఇవ్వాలి. ఈ పెద్ద గిఫ్ట్ అనితికిచ్చి నీకు పంటంటి మగబిడ్డ పుడతాడమ్మా అని చెప్పాలి. ఈ చిన్న గిఫ్ట్ మాల్లికిచ్చి నీకేమో ఆడపిల్ల పుడుతుందమ్మా అని చెప్పాలి. ఇదెక్కడ గొడవే తల్లి? వాళ్ళు ఏ ఏ బిడ్డలు కంటారో నాకేం తెలుసు? నేను జోస్యం చెప్పడం ఏమిటమ్మా? జోస్యం కాదంటీ, యథాలాపంగా చెప్పాలి. ఈ అబద్ధం ఎందుకు చెప్పాలమ్మా? నా గురించి మీరా పని చేయాలి. వాళ్లతో పాటు నేను వాంతులు చేసుకోలేదని నన్ను గొడ్రాలుగా భావిస్తోందా ఆ మాలిని. పెళ్ళై 2 ఏళ్లు పూర్తి కాలేదు, అప్పుడే నన్ను గొడ్రాల్ని చేస్తుందా? దాని తెప్పుళ్ళు భరించలేకపోతున్నానంటీ. దాని పొగరు అణగాలని ఇలా ప్లాన్ చేశాను. సాటి ఆడదానిగా నా బాధ అర్థం చేసుకుని నాకు సహాయం చేసి పెట్టండి ఆంటీ. నాకు సహాయం చేయడం వల్ల మీకేం కాదు, నా వల్ల మీకెప్పుడు మంచిగా జరుగుతుంది. వెళ్ళండి. ఇప్పుడా? ఇప్పుడే. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. ఏమిటే శకుంతల ఇలా వచ్చావు? దారి తప్పొచ్చావా? అయ్యయ్యో, ఎంత మాట! దారి తప్పడం మిమ్మల్ని మర్చిపోవడమా? ఈ మధ్య ఎక్కడ కనిపించపోతేను అలా అడిగాను. మనకు ఎన్నో తేడా పాడాలుండొచ్చు, అభిప్రాయ భేదాలుండొచ్చు. అయినా మనం ఒకటే కదమ్మా. మన మధ్య రాకపోకలంటే లేవు, కానీ వ్యాపారాలు వ్యవహారాలు కలిసికట్టుగానే చేస్తున్నారు కదా. అది సరే, ఊరకరారు మహానుభావులు అన్నట్టు పని లేకుండా ఇటు రావు కదా. ఇంతకీ ఏ పని మీద వచ్చావు? ఏమిటో తెచ్చినట్టున్నావు? ధర్మారావు గారి 2వ కోడలు 3వ కోడలు గర్భవతులు కదా, చూసిపోదామని వచ్చాను. ఒట్టి చేతులతో రావడం బాగుండదని చెరో గిఫ్ట్ ఇద్దామని ఇవి తెచ్చాను. మాలిని, అనిత ఇంట్లోనే ఉన్నారా? ఉండకెక్కడికెళ్తారు? ఓసే మాలిని, అనిత, మీ ఇద్దరు ఒకసారి ఇలా రండి. అవును, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పవిత్రకు చేసిన ద్రోహానికి పిచ్చి పట్టకపోయినా పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాడు. పిచ్చి పట్టకపోయినా పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాడా? నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. మా అబ్బాయి మాటలు చేతలు మాకు కూడా అలాగ అర్థం కావట్లేదు. బామ్మా, పిలిచారా? శకుంతల మీ ఇద్దరిని చూడాలని వచ్చిందంట. మీ ఇద్దరికి బహుమతులు కూడా తెచ్చిందంట. బాగున్నారమ్మా? బాగానే ఉన్నా. మంత్లీ చెకప్లు చేయించుకుంటున్నారా? మందులు టానిక్లు అన్ని వాడుతున్నారు.